మీ ప్రత్యర్థిపై బండి సంజయ్ విషయంలో మీకు నచ్చిన అంశం, ఓడిపోయినరు గెలిచిండ్రు రాజకీయం పక్కన పెడితే సార్, ఒక ప్రత్యర్థిగా మీకు మీరు పోటీ పడ్డ వ్యక్తి కాబట్టి మీకు నచ్చే అంశం ఏంటి? ఇప్పుడు నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆయన దగ్గర ఒక అమాయకత్వం, ఏందంటే అమాయకత్వము మతమే నన్ను ఇంత పైకి తీసుకొచ్చింది, మత విద్వేషమే నన్ను పైకి తీసుకొచ్చింది అని ఇంకా దాన్ని నమ్ముకుంటూ ముందుకు పోతున్నాడు. ఒక మంత్రి అయినప్పటికీ కూడా నాకు అది అయ్యో అమాయకుడు అనిపిస్తుంది. నేను నచ్చిన అభిప్రాయం కాదు. ఎలా ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్న తర్వాత కూడా నిన్న మొన్న కూడా కామెంట్స్ అన్నీ కూడా అవే. ఎందుకంటే నేను ఆలోచించిన ఆయనకి ఏంటంటే అదే ఆయన అంత పైకి తీసుకొచ్చింది. ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి, కార్పొరేటర్ కావచ్చు ఎవరైనా కావచ్చమ్మా, అసలు కార్పొరేటర్ గెలవడం కష్టం, ఎంపీగా ఈజీగా గెలవచ్చు. నేను ఉన్న విషయం మన కరీంనగర్ నన్ను అడిగిండ్రు, అరే పిచ్చోడ కార్పొరేటర్ వెరీ డిఫికల్ట్ గెలవడము, ఎంపీ ఈజీగా గెలవచ్చు. ఎంపీ ఒక వేవ్లో గెలుస్తాం, ఒక పర్సెప్షన్ మీద గెలుస్తాం. మీరు నచ్చిన విషయం అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు గుర్తుకొచ్చింది, బండి సంజయ్ ఎంత తెలియగలడు అంటే మొన్న కరీంనగర్లో ఈ మొన్నటి ఎన్నికల్లో ఆయన పాంప్లెట్ ఆయన ఫోటో పెట్టకుండా ప్రచారం చేసుకున్నాడు. ఒక మోడీ గారితో పెట్టిండు, పువ్వు గుర్తు పెట్టి ప్రచారం చేశాడు. ఎందుకంటే నేను ఫస్ట్ 5 years నేను ఏం పని చేయలేదు, పెద్ద అభివృద్ధి పైన చర్చ వద్దు, నేను ఎంత అభివృద్ధి పైన చర్చ పెడితే ఆయన అభివృద్ధి పైన చర్చకు తావే ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఆ సబ్జెక్ట్లకు ఎంటర్ అయితే డిఫెన్స్లో పడతా అని చెప్పి ఓన్లీ మోడీ పువ్వు నచ్చిన విషయం అంటే అది చెప్తున్నా. సో ఇది స్ట్రాటజిస్ట్. ఫైనల్ క్వశ్చన్ సార్, మీ ఓటమి మీ సెల్ఫ్ గోలా లేకపోతే పార్టీ ఓటమి వల్ల? పార్టీ కాదండి, నేను డెఫినెట్గా నా ఓటమికి కారణము నరేంద్ర మోడీ. మీ ఓటమికి కారణం నరేంద్ర మోడీ అంతే. ఎట్లా సార్? ఎందుకంటే కరీంనగర్ ప్రజలు ఓటర్ మాషలు వినోద్ కుమార్ మంచోడే, వినోద్ కుమార్ చాలా పనులు చేసాడు, వినోద్ కుమార్ అందుబాటులో ఉంటాడు, అన్నీ మంచే. కానీ వాళ్ళ దేశానికి మోడీ కావాలి, అది ఒకటేనండి. సైలెంట్ ఓటింగ్ కరీంనగర్లో. నన్ను ఎవడు విమర్శించలేదు, వీళ్ళు లంగా అనలేదు, లఫోడ్ అనలేదు, వీళ్ళు పని చేయడం లేదు, యాక్సెప్ట్ చేయలేదు. కారణం ఏంది? దే వాంట్ మోడీ. కాబట్టి నేను అందుకంటే బండి సంజయ్ కాదు నన్ను ఓటేపాలి, ఓన్లీ నరేంద్ర మోడీ. ఇది నేను కేసీఆర్కి చెప్పినాను, చాలా స్పష్టంగా చెప్పినాను. ఏది పోలింగ్ అయిన తర్వాత వచ్చి చెప్పినాను, వెరీ డిఫికల్ట్ సార్ మనం గెలవడం అని చెప్పినాను. కాదే మనం గెలవం సార్ అని చెప్పినాను. కారణం ఏంటంటే నాకు అవపడ్డది, పర్సెప్షన్ అవపడ్డది, ప్రజల్లో అవపడ్డది, దేశంలో మోడీ కావాలని. అందుకే కేసీఆర్ గారు లేదు మనం గెలుస్తామే అని అన్నారు. నేను సర్వే చేయించిన గెలుస్తాను, నేను చెప్పిన గెలుస్తలేం సార్ అని చెప్పిన, కేసీఆర్కే చెప్పినాను. ఐఎమ్ రికార్డ్. కేసీఆర్ అన్నాడు, నువ్వు అందరికి ఓడిపోతున్నావు అని చెప్తున్నావా, గడ్డ చెప్తున్నావా, మనం గెలుస్తున్నామని అన్నాడు. సార్ ఆఫ్టర్ రిజల్ట్ ఏమన్నా అన్నారా సార్? ఏమన్నా మీరు అన్న మళ్ళీ దాని గురించి చర్చ పెట్టలేదు. కానీ నేను చెప్తున్నా అల్టిమేట్లీ అండి, ఇప్పుడు చూడండి, అయోధ్య అక్షింతలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని ఓట్లు వేసుకున్నారు, అయోధ్యలోనే ప్రజలు ఓడగొట్టారు. ఎంత గ్రేట్ రిజల్ట్. మొత్తం మోడీ గారు వేరే దగ్గర పోయి వేరే అభ్యర్థులను గెలిపించాడు, ఆయననే ఓటమికి అంచు చేరుకున్నాడు నరేంద్ర మోడీ గారు వారణాసిలో. మిమ్మల్ని ఓడించింది నరేంద్ర మోడీ అన్నారు, మరి నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఎట్లుండొచ్చు సార్ మీ అంచనా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంతమంది చెప్పినాకమ్మా, ఇంకా నెక్స్ట్ టైం ఆయన వేవ్ ఉండదు. నేను చెప్తున్నాను కానీ ఆయన ప్రధానమంత్రి కూడా 5 ఏళ్ళు కొనసాగిస్తారని నేను అనుకోవడం లేదు. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఆయన దిగిపోవచ్చు. ఎవరు వస్తుండొచ్చు సార్? ఇంకా ఆడ బీజేపీలో 2-3 పేర్లు ఉన్నాయి. నితిన్ గడ్కరీ గారు నేను ఒక ఫీలర్ వదిలిపెట్టిండు కదా, ఏది నన్ను ప్రధానమంత్రి చేస్తాన్నారు కొంతమంది అని. డెఫినెట్గా అట్లాంటివి వస్తాయి. కాబట్టి నెక్స్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇట్ విల్ బి అగైన్ వన్స్ అగైన్ కోయలిషన్ పాలిటిక్స్. మళ్ళీ ఒక 20 ఏళ్ళు నడుస్తాయమ్మా. ఎట్లయితే 84 తర్వాత మళ్ళా 2014 వరకు కోయలిషన్ పాలిటిక్స్ నడుస్తాయి. అది బీజేపీ కానీ, యూపీఏ కానీ, ఎన్డీఏ కానీ కోయలిషన్ పాలిటిక్స్ వచ్చి మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు కోయలిషన్. కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ టైం మా లాంటి ప్రాంతీయ పార్టీల బలము ప్రజలు కోరుకుంటారు.